మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా నిర్మించిన శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామివారి ఆలయంలో అయ్యప్ప స్వామివారి విషు సందర్భంగా సోమవారం గణపతి హోమం కలశాభిషేకం జరిగింది. సర్వాలంకారాలతో అయ్యప్ప స్వామిని దేవాలయాన్ని కాయగూరలతోనూ అలంకరించారు. ఈ పవిత్రమైన కార్యక్రమానికి ఆలయ వ్యవస్థాపకులు జక్కంపూడి రామ్మోహన్, సతీమణి విజయలక్ష్మి, రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కమిటీ సభ్యులు చెల్ల శంకర్రావు, పొనసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, ఈమంది మోహన్ రావు, వరద మురళీధర్ రావు, తోట సుబ్బారావు, బల్ల సత్యనారాయణ, దవులూరి రామకృష్ణ, శ్రీను గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, బాబురావు గురుస్వామి, ఏరుకొండ రాజబాబు, పలువురు గురుస్వాములు, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజలు నిర్వహించారు. ఆవాల సత్యనారాయణ శాశ్వత అన్నదాన నిమిత్తం 50,000 రూపాయలు జక్కంపూడి విజయలక్ష్మికి విరాళంగా అందజేశారు. కొద్దిగా